అందరికీ నమస్కారము. ఈరోజు మనం పాలక్ పన్నీర్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. దీనికోసం ముందుగా పాలకూరను కడిగేసి శుభ్రంగా పెట్టుకుందాము. ఇప్పుడు ఒక గిన్నెలోకి సగం వరకు నీళ్లు తీసుకోండి, అవి మరగనివ్వండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా శుభ్రం చేసుకున్న పాలకూరను దానిలో ఉంచేసి 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈ వేడి నీటికి పాలకూర కొంచెం మగ్గుతుంది. 2-3 నిమిషాల పాటు ఈ విధంగా ఉంచి తర్వాత దీన్ని వడకట్టుదాము. ఈ విధంగా వడకట్టుకొని దీన్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు నాన్ స్టిక్ బాండీ ఒకటి పెట్టుకొని దానిలో కొంచెం 2-3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాము. నూనె వేడెక్కిన తర్వాత 2-3 లవంగాలు, చిన్ని దాల్చిని చెక్క ముక్క వేసుకొని వేయించుకుందాము. ఇప్పుడు దీనిలోనే 2 టమాటాలు, 2 ఆనియన్లు కొంచెం కట్ చేసుకొని వేసుకుందాము. టమాటా ఆనియన్ ముక్కలను బాగా వేయించుకోవాలి. వీటితో పాటుగా కొన్ని పచ్చిమిర్చిని కూడా వేసుకుందాము. ఈ పచ్చిమిర్చీలు కారం బట్టి మనం ఎక్కువ తక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. వీటిని వేగిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు చల్లారిన ముక్కలను మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకుందాము. ఇది మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తని పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు అదే బాండీలోకి ఇంకొంచెం నూనె వేసుకొని, అంటే 2 టేబుల్ స్పూన్లు, ఇంకొంచెం ఎక్కువైతే 3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి వేసి వేయించుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుందాము. వేసుకొని బాగా కలుపుకుందాము. ఇప్పుడు పాలకూర ముందుగా మనం చల్లార్చుకున్నాం కదా, దాన్ని కూడా గ్రైండ్ చేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని కూడా ఈ ఆనియన్ పేస్ట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. పాలకూర మొత్తాన్ని ఈ విధంగా కలుపుకొని కొంచెం బటర్ వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టి 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2-3 నిమిషాల తర్వాత చూద్దాము. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది, అంటే గ్రేవీ చిక్కబడింది, బాగా ఉడికింది. ఈ గ్రేవీ కోసము 1 కప్పు నీళ్ళు పోసుకుందాము. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్టు, 1 టేబుల్ స్పూను గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకుందాము. దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుందాము. ఇప్పుడు ఒక స్వీట్ కార్న్ గింజలను ఒక గిన్నె నీటిలో వేసి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ ఉడికించుకున్న స్వీట్ కార్న్లను వడకట్టుకోవాలి. ఈ వడకట్టిన గింజలను మనం ముందుగా తయారు చేసుకున్న పాలకూరలోకి వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకొని
మూత పెట్టి 2-3 నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోవాలి. ఇవి బాగా ఉడికాయి. చివరగా దీనిలోకి కొంచెం బటర్ వేసుకుందాము. దీంతో పాటుగా ఫ్రెష్ క్రీమ్‌ని కూడా వేసుకొని కలుపుకుందాము. ఈ బటరు, ఫ్రెష్ క్రీము వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకొంచెం బాగా పెరుగుతుంది. అంతేనండి, స్వీట్ కార్న్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. ఈ పాలకూర స్వీట్ కార్న్ కాంబినేషను చాలా బాగుంటుంది. మనం కూర తినేటప్పుడు మధ్య మధ్యలో స్వీట్ కార్న్స్ తగులుతూ అవి స్వీట్నెస్ ఇస్తాయి. ఆ స్వీట్నెస్ అనేది పాలకూర కాంబినేషన్లో చాలా బాగుంటుంది. ఇది పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. డైట్ చేసే వాళ్ళైతే ఒత్తి కూర కూడా తినేస్తారు. ఇది చపాతీలోకి, పరోటాలోకి, బిర్యానీలోకి దేనిలోకైనా సరే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు. ఇది ఒక వెరైటీ డిష్గా కూడా మన అతిథులు వచ్చినప్పుడు చేసుకోవచ్చు. ఇది మీరు ట్రై చేసి చూడండి. ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.